హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ ఇంకా బేరిష్ జోన్ లోకి అడుగు పెట్టలేదు వన్ డే టైం ఫ్రేమ్ లో, బట్ వన్ డే టైం ఫ్రేమ్ లో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ బేరిష్ జోన్ లోకి అడుగు పెట్టింది. యాక్చువల్ గా ఇది జూలై 8th నే మనకి స్లైట్ బేరిష్ గా మారింది. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తే నిఫ్టీ చూస్తే ఫస్ట్ నిఫ్టీ మనకి ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అండి. సో ఇది బేరిష్ క్యాండిల్ వేసినప్పుడు ఇక్కడ నుంచి ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై. సో నేను ఈ స్వింగ్ తీసుకున్నాను, ఈ స్వింగ్ తీసుకోలేదు, ఎందుకంటే ఇది ఉండగా మనం ఇంత దూరం వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులోనూ ఇంకా నిఫ్టీ మనకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు వన్ డే టైం ఫ్రేమ్ లో. సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో ఈ సపోర్ట్ జోన్ అనేది ప్రీవియస్ గా కూడా ఆల్రెడీ 2 times మనకి వర్క్ అయ్యింది. సో దిస్ వన్, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, 2 సార్లు సపోర్ట్ తీసుకుని ఫస్ట్ మళ్ళీ పైకి వెళ్ళి 1 జోన్ ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది కిందకి రావడానికి ట్రై చేసింది. సో ఈ రోజు సపోర్ట్ జోన్ 1 అవర్ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి ఆగి మార్కెట్ పైకి వెళ్ళడానికి ప్రయత్నించింది. సో 1 అవర్ లో ప్రస్తుతానికి నిఫ్టీ బేరిష్ గా ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ చాలా రోజుల నుంచి బేరిష్ గానే ఉందండి. ఆల్రెడీ 3 to 4 days నుంచి బ్యాంక్ నిఫ్టీ బేరిష్ గానే ఉంది. సో ఇది బేరిష్ గా ఉన్నప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? ఈ రోజు ఫస్ట్ క్యాండిల్ కూడా మనకి బేరిష్ క్యాండిల్. సో ఇది బేరిష్ క్యాండిల్ వేసినప్పుడు దీనికంటే స్వింగ్ లో ఏది ఉంది, ఇది ఉంది, ఇది తీసుకోకూడదు కదా, మనం ఇంత దగ్గరలో ఉన్న తీసుకోకూడదు. సో సెకండ్ స్వింగ్ తీసుకున్నాను, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ జోన్ లోనే ఉంది ప్రెసెంట్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో. సో 5 minutes లో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే ఈ రోజు నిఫ్టీ చాలా ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయిందండి, బట్ బ్యాంక్ నిఫ్టీ అంత ఎక్స్ట్రాడినరీగా మూవ్ అవ్వలేదు. అంటే ఈ ఫాల్ వల్ల మనకి అంత మంచిగా అనిపించి ఉండొచ్చు, బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం కొంచెం సైడ్ వేస్ లో ఉంది. ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఏం జరిగింది, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, సో నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ బేరిష్ క్యాండిల్, ఇక్కడ ఎంట్రీ ఉందండి. ఎస్, దెర్ ఇస్ ఎ ఎంట్రీ. ఎందుకంటే ఇక్కడ మనకి బేరిష్నెస్ చూపించినప్పుడు సో దీనికి లెవెల్స్ గీసుకోవడానికి మనకి ఈ లెవెల్ తప్ప ఇంకొక లెవెల్ లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మనం సాధారణంగా గీసుకోవాలంటే స్వింగ్ లో టు స్వింగ్ హై గీసుకుంటే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 48 points టార్గెట్. ఇది ఇంతవరకు వచ్చింది. సో ఇంతవరకు అంటే సపోర్ట్ జోన్ వరకు వచ్చిన తర్వాత యాక్చువల్ గా అయితే జరిగేది ఏంటండి, సపోర్ట్ జోన్ లో ఒక మంచి రెడ్ క్యాండిల్ వేస్తే ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. అది మనకి తెలిసిన విషయమే, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే ఓకే, లేదు నాకు భయం వేసింది సార్, లెవెల్స్ వేసుకోవడానికి కుదరలేదని అనుకుంటే ఇది కొద్దిగా పుల్ బ్యాక్ లో పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వస్తున్నప్పుడు మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చిందండి, యాజ్ పర్ ద ఫైనాన్స్ మినిస్టర్ అండ్ యాజ్ పర్ ద RSI ప్రిఫరెన్స్ 1 ఆల్సో. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 16 points పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ అనుకోండి 40 points పెట్టవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఇక్కడికి ట్రయల్ చేసేసుకుంటారు, 68 points ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మీకు ఏంటి, సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎస్, వెళ్ళింది. అంటే 16 points స్టాప్ లాస్ పెట్టుకుంటే 120 points వచ్చిందండి. సో ఇది 1:7 కంటే ఎక్కువ వచ్చింది. ఇది ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ ఇది. సో ఈ ఫాల్ లో నేను పట్టుకోలేకపోయాను సార్, నో ప్రాబ్లం, ఇటువంటి చోట కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా దాటి వచ్చింది కిందకి. ఈవెన్ 1 జోన్ ని కూడా దాటి కిందకి వచ్చిందండి. ఎందుకు అంటే ఇది 1 అవర్ సపోర్ట్ ని తీసుకుంది. దిస్ ఇస్ ద 1 అవర్ సపోర్ట్. ఓకే, సో 1 అవర్ సపోర్ట్ లో తీసుకున్న తర్వాత ఇక్కడెక్కడా కూడా నా స్టూడెంట్స్, మెంటార్షిప్ స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఇక్కడ ట్రేడ్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దిస్ ఇస్ ద కన్సాలిడేషన్ జోన్. సో మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందండి, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎస్, ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అండి. అన్ని రకాలుగాను కూడా ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చాయి. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఈ రోజు యొక్క హై, ఈ రోజు యొక్క లో తీసుకున్నాను నేను. సో ఇది ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది, ఒక 26 points స్టాప్ లాస్ అండ్ 80 points టార్గెట్. ఇది టార్గెట్ వరకు వెళ్ళలేదు కానీ దాదాపుగా 1:2 ఇచ్చింది. సో మీరు ఇక్కడ 1:2 కి ఎగ్జిట్ అయిపోయినా ఓకే, లేదు మీరు హోల్డ్ చేసినా సరే ఇది ప్రాఫిట్ లోనే ఉంది తప్ప మీకు ఎక్కడా కూడా లాస్ సైడ్ కి రాలేదు. మీరు ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నారో దాని వైపుకు చూడలేదు. దాదాపుగా గంటన్నర పాటు మీరు తీసుకున్న ట్రేడ్ ప్రాఫిట్ లోనే ఉంటుంది. యూ కెన్ ఎగ్జిట్ ఎనీ టైం. ఓకే, సో ఇది పైకి వెళ్లకుండానే, అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది మెంటార్షిప్ స్టూడెంట్స్ కి తెలుసు, ఇది ఆల్రెడీ పీక్ స్టేజ్ కి చేరింది. సో పీక్ స్టేజ్ కి చేరినప్పుడు రెసిస్టెన్స్ జోన్ ని టచ్ చెయ్యదు, టచ్ చెయ్యకుండానే రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. పీక్ స్టేజ్ ఏంటి అనేది మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరికీ తెలుసండి. ఓకే, ఇది మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ జోన్ లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై.
ఓకే, సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చి టార్గెట్ హిట్ అయింది. ఇది కూడా మనకి 1:2 ఇచ్చింది, 1:6, 1:2, 1:2. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఇచ్చిందండి. యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్ లోనే ఎంట్రీ ఇచ్చేసింది, ఈ క్యాండిల్ లో తీసుకోవచ్చు. బట్ భయం వేసింది సార్ నాకు కుదరలేదండి అనుకుంటే మీరు ఈ క్యాండిల్ లో తీసుకోవచ్చు హ్యాపీగా. రెడ్ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు, గ్రీన్ క్యాండిల్ లో బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, సో ఇక్కడ మీకు 1, 2, 3 ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా కన్ఫర్మ్ చేసేసాయి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 38 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళి హ్యాపీగా టార్గెట్ హిట్ అయింది. ఇది మనం క్లోజింగ్ టైంలో ఎంట్రీ తీసుకోకూడదు. సో ఈ రోజు మాత్రం నిఫ్టీ అద్భుతాలు సృష్టించిందండి, నిజంగా అద్భుతాలు సృష్టించింది. ఎక్స్ట్రాడినరీ ట్రేడ్స్ అండి. ఇక్కడ మీరు ఏ క్యాండిల్ లో తీసుకున్నా మీకు చాలా మంచి ప్రాఫిట్. ఇక్కడ బాటమ్ అవుట్ అయిపోయింది, సో ఇక్కడ నుంచి ఏ క్షణంలో అయినా రివర్స్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఈ క్యాండిల్స్ లో వెయిట్ చేసి మంచి క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోగలిగితే ఈ మీకు అందరికీ తెలిసిన నివ్వెన్ గోల్డెన్ వెబినార్ స్టూడెంట్స్ కూడా తెలుసు దిస్ ఇస్ ద ఎంట్రీ అని. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ 1:2 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 1:2 వచ్చింది, ఇక్కడ 1:1 వచ్చింది. సో నిఫ్టీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయిందండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్ రెడ్ క్యాండిల్ అండి. సో ఈ క్యాండిల్ లో మనకి ట్రేడ్ తీసుకోవడానికి లేదు. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ఇది సపోర్ట్ జోన్ లో ఎంట్రీ ఇచ్చింది. సో సపోర్ట్ జోన్ లో ఎంట్రీ ఇస్తే ఎక్కడ తీసుకుంటామండి మనం? ఎక్కడ లేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి దేర్ ఇస్ నో ఛాన్స్. ఓకే, సో వెయిట్ చేయండి, మళ్ళీ ఎంట్రీ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో ఎంట్రీ వచ్చే వరకు వెయిట్ చేస్తే మీకు ఏం చెప్పింది? బుల్లిష్ గా వెళ్ళి యాక్చువల్ గా అయితే ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో దెర్ ఇస్ నో బేరిష్ ఎంట్రీ. మీరు ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. కన్ఫర్మేషన్ కావాలి కదా మనకి, సెకండ్ కన్ఫర్మేషన్ కావాలి. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, బట్ ఆప్షన్స్ లో కొంచెం స్లైట్ బేరిష్ గానే ఉంది స్టిల్. సో ఆప్షన్స్ లో ఎలా చూడాలి అనేది కూడా నేను మెంటార్షిప్ స్టూడెంట్స్ కి చెప్పాను. సో ఇక్కడ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఉంటే బుల్లిష్ ఎంట్రీ, మళ్ళీ ఈ క్యాండిల్ లో మీరు బయటకు వచ్చేస్తారు. ఈ క్యాండిల్ లో బయటకు వచ్చేయాలండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాండిల్ లో బయటకు వచ్చేయాలి. రాకపోతే చాలా ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీ రివర్స్ అయిపోయిందని చెప్తుంది మార్కెట్. సో ఈ క్యాండిల్ లో బయటకు వచ్చేస్తే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ బేరిష్నెస్ ఈ క్యాండిల్ లో కన్ఫర్మ్ చేసింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ప్రీవియస్ హై ఇది తీసుకోకూడదు, దీనికంటే లో వచ్చేసింది. సో ప్రీవియస్ హై వేసుకుంటే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 180 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చింది, టార్గెట్ ని హిట్ అయింది. ఇది కూడా 1:4 ఇచ్చిందండి. ఈ ట్రేడ్ కూడా 40 పాయింట్స్ ఉంది స్టాప్ లాస్. చూడండి, 40 పాయింట్స్ స్టాప్ లాస్, 180 పాయింట్స్ టార్గెట్ అంటే 1:4 ఇచ్చింది. ఇది కూడా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. సో ఇది సపోర్ట్ జోన్ వరకు వచ్చిన తర్వాత సపోర్ట్ జోన్ లో ఉండిపోయింది. ఐదర్ కిందకి రావడానికి బ్యాంక్ నిఫ్టీ సహకరించలేదండి. నిఫ్టీ ఎంతో కొంత స్ట్రగుల్ చేసింది పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి, బట్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ లేదు. ఇది అప్ టు మీరు గనక మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకోకపోతే, మెంటార్షిప్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇక్కడ ట్రేడ్ చేయరు. వాళ్ళకి తెలుసండి ఇదంతా సైడ్ వేస్ జోన్. సో ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే దెర్ ఇస్ నో ప్రాఫిట్, దెర్ ఇస్ నో లాస్ ఉండదండి. ఇక్కడ మీకు ఓవర్ ట్రేడింగ్ తప్ప ఇక్కడ ప్రాఫిట్ అనేది ఉండదు. ఎలా చెప్తుంది ఎఫ్ఎం ఫైనాన్స్ మినిస్టర్ చెప్పేస్తుంది, బాబు ఇక్కడ స్ట్రెంగ్త్ లేదు మార్కెట్ లో, ఇదంతా సైడ్ వేస్ మార్కెట్, ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడింగ్ చెయ్యొద్దు. స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుందండి? ఇక్కడ చూపిస్తుంది స్ట్రెంగ్త్. ఇది బుల్లిష్నెస్ అండి. సో ఇక్కడ స్ట్రెంగ్త్ చూపిస్తుంది మీకు. సో ఇక్కడ బుల్లిష్నెస్ చూపించినప్పుడు ఈ క్యాండిల్లో బుల్లిష్నెస్ చూపించినప్పుడు ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, దీనికంటే స్వింగ్ హై ఏది ఉందండి? ఇది. ఓకే, సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ 90 to 95 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళింది, టార్గెట్ ని హిట్ అయింది. మళ్ళీ సెకండ్ టైం కిందకు వచ్చినప్పుడు ఇక్కడ బేరిష్ ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదండి? ఈ రోజు ఎక్స్పైరీ. ఓకే, మీరు ఈ ట్రేడ్స్ గురించి కానీ కంగారు పడ్డారు అంటే మాత్రం జీరో అయిపోతాయండి. సో ఎక్స్పైరీ రోజు ఆఫ్టర్ 245 చేయొద్దు అని చాలా సార్లు చెప్పానండి. సో సేఫ్ సైడ్ ఉండడానికి ప్రయత్నించండి. ఈ సైడ్ వేస్ మార్కెట్ ని చాలా బాగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, అది హ్యాపీ అండి, వెల్ అండ్ గుడ్. మార్కెట్ మూమెంటం ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్స్ తీసుకుంటున్నారు, మిగతా టైంలో సైలెంట్ గా ఉంటున్నారు. అది ఒక ట్రేడర్ కి కావాల్సిన బెస్ట్ థింగ్ అండి. ఏ క్యాండిల్లో పడితే ఆ క్యాండిల్లో ఎంట్రీ తీసేసుకుని చేతులు కాల్చుకోవడం కాదండి. ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ ఆగాలి,
ఓకే, ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ గుర్తుంచుకోండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో, ఇక్కడ నెగ్గాలి ఇక్కడ తగ్గాలి. ఎందులో అయినానండి, నిఫ్టీలో కూడా, ఈవెన్ నిఫ్టీలో కూడా మీకు తెలుసు దిస్ ఇస్ ద సైడ్ వేస్ మార్కెట్, దిస్ ఇస్ ద సైడ్ వేస్ మార్కెట్, ఇక్కడ పీక్ స్టేజ్ లో ఉంది, ఇది సైడ్ వేస్ మార్కెట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, సో మెంటార్షిప్ స్టూడెంట్స్ అయితే చాలా బాగా గ్రో అవుతున్నారండి. గ్రూప్ లో చార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. సో ఇటువంటి కమ్యూనిటీని తయారు చేయాలి, ఇంకా చాలా మంది ట్రేడర్స్ రావాలండి అందులోకి. సో మీ ట్రేడింగ్ ఈ రోజు ఎలా జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా రాస్తూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను మళ్ళీ అడగనండి, మీకు ప్రతిరోజు ఇది టాస్క్ అనమాట. సో మీ ట్రేడింగ్ యాజ్ పర్ ద మెంటార్షిప్ ప్రోగ్రామ్ ప్రకారం మీ ట్రేడింగ్ ఈ రోజు ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.